ఇక ఉదయం అయిన తర్వాత ధీరజ్, ప్రేమ, నర్మద ఒక దగ్గర ఉంటారు. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి, మీరు నాకు అబద్ధం చెప్పారు కదా, ఈ తాయెత్తు కట్టుకుని అబద్ధాలు ఆడితే రక్తం కక్కుని చచ్చిపోతారని మీరు అన్ని అబద్ధాలు చెప్పారు కదా, నేను రాత్రంతా ఇంత టెన్షన్ పడ్డాను, నాకు జ్వరం వచ్చింది తెలుసా అని అంటూ ఉంటే ధీరజ్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో అక్క, నీకు జ్వరం వచ్చిందా, అయినా నీకెందుకు అక్క టెన్షన్, అబద్ధాలు ఆడేవాళ్ళు కదా టెన్షన్ పడాలి, నువ్వేం అబద్ధం చెప్పట్లేదు కదా అని ప్రేమ, నర్మద అంటూ ఉంటారు. అయినా కూడా నన్ను అలా బెదిరిస్తారా, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, నాకు చూడండి ఎంత జ్వరం వచ్చిందో అని వల్లి అంటూ ఉంటుంది. అయ్యో అవునక్క, నిజమే, ఒళ్ళంతా కాలిపోతుంది, పదక్క ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని నర్మద అంటూ ఉంటే, హాస్పిటల్కా, ఏం వద్దు వద్దు అని వల్లి అడ్డుకుంటూ ఉంటుంది. లేదక్క, కడుపుతో ఉన్న వాళ్ళు జ్వరంతో ఎక్కువసేపు ఉండకూడదు, పదక్క వెళ్దాం అని నర్మద చేయి పట్టి లాగుతూ ఉంటే వల్లి నేను రాను రాను అని మొండికేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ప్రేమ, ధీరజ్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.